టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పాటలు పడుతూ ఎన్నో పోరాటాలు చేస్తూ కేంద్రంతో ముఖ్యంగా విదేశీ పర్యటనలు చేస్తూ ఏపీలో పెట్టుబడులు వచ్చేలా ఎంతో కష్టపడుతున్నారు. చంద్రబాబు శ్రమ వృధా కాలేదు. ఇప్పటికే ఇంధన సామర్థ్య రంగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఏపీకి అనేక భారీ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో శంకుస్థాపనలు జరిగాయి కూడా. ఈ ప్రతిభ కేవలం చంద్రబాబు వల్లే అంటూ ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు విజన్ చూసి షాక్ తిన్నాం. ఈ మాట అన్నది ఎవరు? ఏ సందర్భంలో ఆయన ఈ మాట అన్నారు? దీనికి చంద్రబాబు రియాక్షన్ ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకిస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఆయన లక్ష్యం ఏపీని ప్రపంచ పటంలో చూపించడం. ఇక చంద్రబాబు నాయుడు చేసిన కృషిని విదేశీ వ్యాపారాల దిగ్గజాలు సైతం మెచ్చుకుంటున్నారు. భారతదేశంలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్గా ఉన్న షియోమి మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ హాలిటెక్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. తిరుపతిలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు హాలిటెక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా హాలిటెక్ 1400 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలో పెట్టనుంది. ఇండియాలో మొదటి మొబైల్ విడిభాగాల తయారీ హాలిటెక్ ప్రారంభించబోతుంది. థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్, టచ్ స్క్రీన్ మాడ్యూల్స్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు తిరుపతిలో తయారు చేయబోతుంది. తిరుపతిలో 75 ఎకరాల్లో హాలిటెక్ ఏర్పాటు కాబోతుంది. ప్రతి నెల 5 కోట్ల మొబైల్ విడిభాగాలు ఈ కంపెనీలో తయారు కాబోతున్నాయి. కంపెనీ ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో క్లీన్ రూమ్ ఏర్పాటు చేయబోతుంది. పర్యావరణ సమతుల్యత ఉండే విధంగా ఈ క్లీన్ రూమ్ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, కల్పిస్తున్న రాయితీల వలన అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తరలివస్తున్నాయి. 3 ఏళ్లలో 1400 కోట్ల పెట్టుబడి, 6000 మందికి ఉద్యోగాలు హాలిటెక్ కల్పించబోతుంది. హాలిటెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీ రాకతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో లీడర్గా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. షియోమి ఇండియాలో అందుకున్న వేగాన్ని, అభివృద్ధిని చూసి వారి ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మేము మొదటిసారి ఇండియాలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రారంభించబోతున్నాం. థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్, టచ్ స్క్రీన్ మాడ్యూల్స్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు తిరుపతిలో తయారు చేయబోతున్నాం. చంద్రబాబు విజన్, స్పష్టత చూసి ముగ్ధులమయ్యామన్నారు షియోమి. అప్పుడే ఇండియాలో పెట్టుబడులు కూడా పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. చంద్రబాబు విజన్ చూసి విదేశాల్లో ఉన్న వాళ్లే ఎంతగానో చంద్రబాబుని మెచ్చుకుంటున్నారు. అలాంటి చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండడం గర్వకారణమని మీరు ఫీల్ అవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కామెంట్లో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీని, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైక్, కామెంటు అసలు మర్చిపోకండి. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలిసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.